మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు వరంగల్లోని కిలా వరంగల్ ప్రాంతంలో గంగిశెట్టి ప్రసీత జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఇటీవలి కాలంలో 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, సివిల్ సర్వీస్ కావచ్చు, వరుసగా మహిళలు విజయం సాధించడం వరంగల్ జిల్లాకు సంబంధించింది. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జూనియర్ సివిల్ జడ్జీలు ఎంపిక చేయగా మొదటి విడతలోనే గంగిశెట్టి ప్రసీద ఎంపికయ్యారు. మరి ఆమె ఆలోచనలు కావచ్చు, భవిష్యత్ ఆశయాలు కావచ్చు, అసలు వీటన్నిటికీ అంకురార్పణ ఎక్కడ జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ముందుగా కంగ్రాట్స్. ఎట్లా మీకు అంటే జనరల్గా లాయర్ చేయాలని ఉంటుంది కానీ పరీక్షలు రాయాలని చాలా మందికి ఉంటుంది. మీకు ఎక్కడి నుంచి ప్రారంభమైంది మీ ఆలోచన కానీ కెరీర్ కానీ? యాక్చువల్లీ 6th క్లాస్ నుంచి నాకు ఇది గోల్ ఉండే. మై ఫాదర్ వాజ్ మెయిన్ ఇన్స్పిరేషన్. జడ్జ్ ఇస్ అ మెయిన్ రీజన్. నేను ఎల్ఎల్బిలో జాయిన్ అవ్వడానికి కూడా జడ్జ్ వాజ్ అ మెయిన్ రీజన్. మా డాడీ చిన్నప్పటి నుంచి చాలా స్ట్రీమ్స్ చెప్పినప్పుడు ఐ వాజ్ అట్రాక్టెడ్ టు దిస్. అండ్ అప్పటి నుంచి కూడా నా స్కూల్లో కూడా జడ్జ్ అని పిలిచేవారు. సో ఇట్ వాస్ లైక్ దట్. అంటే నాకు చిన్నప్పటి నుంచి కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఏదైనా ఇద్దరు ఫ్రెండ్స్ కి గొడవైనా దే యూజ్ టు బిలీవ్ మీ దట్ ఐ విల్ గివ్ కరెక్ట్ డెసిషన్. సో అది చిన్నప్పటి నుంచి ఉండేది నాకు. మీ స్కూలింగ్ కానీ మీ ఎడ్యుకేషన్ ఎక్కడ అయింది? నా స్కూలింగ్ ఎడ్యుకేషన్ మొత్తం వరంగల్లోనే అయింది. రిషి స్కూల్లో చదువుకున్నాను 10th వరకు, 6th to 10th. అండ్ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ పుచ్చ మైదాన్లో. అండ్ డిగ్రీ వచ్చేసి బీకామ్ సిఏ చైతన్య డిగ్రీ కాలేజ్ అండ్ ఎల్ఎల్బి ఆదర్శ లా కాలేజ్. అంటే మీకు ఆ బీజం పడింది, కానీ జనరల్గా ఫాదర్ మదర్ ఎక్కువ మీకు తెలుసు కదా, ఇంజనీరింగ్ మెడిసిన్ అన్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో ఎట్లా టర్న్ అయ్యారు? నేను జాయిన్ అవ్వడం ఇంటర్లో కూడా నేను సిఈసీఏ జాయిన్ అయ్యాను. సో ఫ్రమ్ 10th 6th నుంచి నాకు ఇదే ఉన్నింది కాబట్టి వేరే స్ట్రీమ్స్ ఏం ఆలోచించలేదు యాక్చువల్లీ. లేదు, డాడీ మమ్మీ కూడా దే వర్ వెరీ సపోర్టివ్ సిఈసీలోకి జాయిన్. జనరల్గా ఆ ఏజ్లో 6th క్లాస్లో మీరు అనిపించినప్పుడు ఎక్కడైనా బుక్స్ చదివారా, సినిమాలు చూస్తారా, ఎవరైనా చూస్తారా, మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ? నో, బీయింగ్ ట్రూత్ అంటే నేను ఎవరిని చూడలేదు, మా డాడీ చెప్పారు. సో ఐ వాజ్ అట్రాక్టెడ్, నేను ఎంటర్ అయ్యాను అంతే అందులోకి. జనరల్గా 22 years నుంచి 40 లోపలే సివిల్ జడ్జి. నా ఒపీనియన్ ఏంటంటే, సో పేరెంట్స్ కూడా అంటే జనరల్గా అంటారు వాళ్ళ ఇష్టం ఏదో వాళ్ళు జాయిన్ అయిపోవాలి అని అంటారు. సో నా ఒపీనియన్ ఏంటంటే పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ అంటే మా డాడీ మమ్మీ కూడా రైట్ డెసిషన్ అంటే తినకి ఇది సూట్ అవుతుంది అని ఆ సిచ్యువేషన్లో చెప్పడం ఇట్ వాస్ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. మా డాడీ ఆ థాట్ ప్రాసెస్లోకి రావడము, నన్ను ఇన్స్పైర్ చేయడము, ఇట్ వాస్ వెరీ థాట్ఫుల్. సో నాట్ ఓన్లీ మన డెసిషన్స్ కాదు, పేరెంట్స్ డెసిషన్స్ కూడా ఎడ్యుకేషన్స్లో ఇట్ విల్ హెల్ప్ఫుల్ అండ్ ఇట్ విల్ బి రైట్, నాకు అనిపించిన పర్సనల్ ఒపీనియన్. అంటే స్కూలింగ్ స్థాయిలో కానీ కాలేజీలో వెళ్ళినప్పుడు కానీ మీరు చదువుకోవడానికి మీ ఇంట్లో పరిస్థితులు కావచ్చు, పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉండేది? చిన్నప్పటి నుంచి మై ఫాదర్, తాతయ్య కూడా రిటైర్డ్ టీచర్. సో ఎవ్రీ వన్ వాజ్ సపోర్టివ్. మా అక్క కూడా సిఏ చేసింది. సో తన ఫెయిల్యూర్స్ని నేను చూసి చాలా నేర్చుకున్నాను. షీ వాజ్ ఆల్సో వెరీ ఇన్స్పైరింగ్. నా జర్నీలో షీ వాజ్ మెయిన్ పార్ట్. ఎట్లా అనిపించింది ఫస్ట్ నిన్న విన్న తర్వాత? స్టేట్ వ్యాప్తంగా విడుదల చేస్తారు, మీ ఏజ్కి తగ్గంటే ఫస్ట్ కెరీర్ డైరెక్ట్ ఏజ్లో స్టార్ట్ అయింది కెరీర్. అవును సార్. ఫస్ట్లీ ఇట్ వాస్ వెరీ హ్యాపీ మూమెంట్ అది. బట్ ప్రస్తుతం నేను హ్యాపీ మూమెంట్ ఎట్ ద సేమ్ టైం కొంచెం ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయి. సో అవి చాలా కాన్షియస్గా ఉండాలి. ఐఎమ్ ఎంటరింగ్. ఇంతవరకు నా రెస్పాన్సిబిలిటీ ఓన్లీ టువర్డ్స్ ఫ్యామిలీ ఉండే, బట్ నౌ ఇట్ ఈస్ టువర్డ్స్ సొసైటీ. సో ఐ షుడ్ మేక్ ష్యూర్ దట్ నేను ఏ స్టెప్ వేసినా ఇట్ షుడ్ బి ఐ షుడ్ బి కేర్ఫుల్. సో ఆ టెన్షన్ కూడా కొంచెం ఉన్నింది, బట్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. చాలా హ్యాపీ ఉన్నారు ఇంట్లో కూడా. అండ్ మమ్మీ, డాడీ, నానమ్మ, తాతయ్య అందరు వాజ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 3 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు లాయర్గా. ఈ 2-3 yearsలో మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? ప్రాక్టీస్ విషయంలోకి వస్తే ఫస్ట్లీ ఐ వాజ్ ఇంటూ శ్రీ కేవీకే గుప్తా సార్ ఆఫీస్. టోటల్ సివిల్ ప్రాక్టీస్లో ఉన్నాము. అండ్ ఆఫీస్ వాజ్ మా ఆఫీస్ వచ్చే సార్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. నాకు ఎప్పుడు ప్రాక్టీస్లో నుంచి వచ్చి చదువుకోవాలనుకున్న సార్ యూజ్ టు గివ్ లీవ్ అనమాట. సో అందులో జాయిన్ అవ్వడం చాలా లక్కీ నాకు. అండ్ ప్రాక్టీస్ వచ్చేసి నా ఒపీనియన్ అయితే ప్రాక్టీస్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనకి ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది కొంచెం తెలిసిద్ది. సో ప్రాక్టీస్ ఉండాలని నా ఒపీనియన్.
అంటే ఇప్పుడు మీరు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడే కొన్ని ప్రాక్టికల్గా కొన్ని తీర్పులు కావచ్చు, కొన్ని దగ్గర సంఘటనలు కూడా అన్ని గమనిస్తుంటారు. అంటే ఎవరైనా రోల్ మోడల్గా ఇప్పుడు ఒక పరిస్థితిలో తీసుకుంటున్నారా? ఎస్, యాక్చువల్లీ నాకు ఎల్ఎల్బి అవుతున్న టైంలో సత్యేంద్ర సార్, శ్రీ సత్యేంద్ర సార్, హీఈస్ నౌ 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో ఆ సార్ ఇక్కడ ఉన్నప్పుడు లేబర్ కోర్ట్లో మాకు ఫ్రీ క్లాసెస్ చెప్పేది. సో చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు. బట్ ఆ సార్ అంటే అంత టైంలో, అంత బిజీ స్కెడ్యూల్లో సార్ వచ్చేసి ఫ్రీగా క్లాసెస్ చెప్పి హీ యూజ్ టు ఇన్స్పైర్ మీ అనమాట. హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట ఈ జర్నీలో. అంటే 3 years లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. లాయర్గా ఉండే ఫ్రీడమ్ వేరు, ఒక జడ్జిగా వచ్చిన తర్వాత ఒక రోల్ ఆఫ్ కండక్ట్ నుంచే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇటువంటి వాటికి అన్నిటికీ ఎట్లా ప్రిపేర్ అవుతారు? చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెల్ ప్రిపేర్డ్ అండి. సో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ హానర్ కానీ ఆ రెస్పెక్ట్ కానీ వీ షుడ్ ఎంజాయ్, అండ్ వీ షుడ్ ఎంజాయ్ చేస్తూ మనం ఏ పని చేసినా విల్ బీ హ్యాపీ. అంటే ఇప్పుడు చాలా వరకు చాలా వింటున్నాం జడ్జీల అంటే ఇప్పుడు అది కోర్టు పరిశీలన ఉంది కాబట్టి నేను కూడా మాట్లాడడం బాగుండదు, కానీ కొన్ని ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన కావచ్చు, అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు కావచ్చు, ఇటువంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? అన్ని ప్రొఫెషన్స్లో అలాంటివి ఉంటాయి. యా, బట్ ఎవ్రీ ప్రొఫెషన్, బీటే డాక్టర్, ఏ ప్రొఫెషన్లోనే మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. సో అన్నీ అంతే. రేపు సివిల్ జడ్జిగా ఎంపికైన తర్వాత మీరు ఆ ప్రోటోకాల్తో పాటు అంటే చాలా వరకు కూడా ఇప్పుడు లోక్ అదాలత్ లాంటి వాటిలో కూడా కొన్ని స్వతంత్రమైన నిర్ణయాలు న్యాయమూర్తులు తీసుకుంటున్నారు. మీకంటూ ఒక ఐడియా ఏమైనా ఫ్రేమ్ చేసుకుంటున్నారా? ఫస్ట్లీ స్పీడీ డిస్పోజల్ అనేది చేయాలని నా ఒపీనియన్. అండ్ నేను ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు చూసిన లాక్యునాస్ కానీ అవన్నీ నేను నిలబెట్టాలని అనుకుంటున్నాను. మెయిన్ థింగ్ స్పీడీ డిస్పోజల్, అండ్ అంతే మెయిన్ థింగ్ అదే అనుకుంటాను. యా 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 ఇటీవలి కాలంలో చాలా మంది మహిళలు, ఇంతకుముందు నేను చెప్పాను 10th క్లాస్ నుంచి మొదలు పెడితే ఈ ఇటీవల సివిల్ సర్వీస్ సాయి శివాని అమ్మాయి వరకు, మన ఏరియా అమ్మాయి, వీళ్ళందరూ మహిళలు విజయం సాధిస్తున్నప్పుడు మీకేమైనా ప్రత్యేకంగా మీకేమైనా అనిపిస్తుందా? మహిళలు రావడం అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ టు ద సొసైటీ అండ్ ఒక కంట్రీకి ఇట్ షుడ్ బి దేర్. సో ఇంకా రావాలని కోరుకుంటున్నాను, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీరు వరంగల్లో పుట్టి పెరిగారు, విద్యను అభ్యసించారు, వరంగల్ కోట ప్రాంతంలో ఉన్నారు. హిస్టారికల్గా వరంగల్ ప్రాంతం మీద మీ ఒపీనియన్ ఏంటి? రాణి రుద్రమాదేవి, షీ ఈజ్ ఆల్సో అ ఉమెన్. సో ఈ ఓరుగల్లులో భద్రకాళి టెంపుల్ కానీ, 1000 Pillar టెంపుల్ కానీ, there are many historical places which should be visited by anyone. సో అంతే. చాలా మంది మెడిసిన్ ఇంజనీరింగ్ వెళ్తున్న పరిస్థితులలో ఇప్పుడు మీరు ఒక రోల్ మోడల్ చాలా మందికి కూడా, అటువంటి వాళ్ళకి యూత్కి లేదా మహిళలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, ఏం చెప్తారు? సో మళ్ళీ చాలా మంది మెడిసిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? పేరెంట్స్ కూడా ఏం సజెషన్ ఇస్తారు? పేరెంట్స్, ఫస్ట్ థింగ్ పేరెంట్స్కి రైట్ టైంలో వాళ్ళకి రైట్ డెసిషన్ ఏంటిదో చెప్పాలి. అంటే అన్ని స్ట్రీమ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళు పెద్ద పెడితే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ అనేది ఒకటి ఉంది సొసైటీలో. బట్ ఇట్ ఈస్ నాట్ దట్. వాళ్ళు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటే మనం కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళడంలో దెర్ ఈస్ నో రాంగ్. పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, యాజ్ మై పేరెంట్స్ హ్యావ్ సపోర్టివ్, అందరు కూడా అలానే ఉండాలి. అండ్ మ్యారేజ్ కూడా మ్యారేజ్ టైం ఉంది, బట్ ఆ టైంలో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రొఫెషన్కి ఇస్తున్నారు ఈ జనరేషన్ పేరెంట్స్ కూడా. సో అందరు కూడా అలానే ఆలోచించి చేయాలని నా ఒపీనియన్. ఒకరు విజయం సాధించాలంటే ఖచ్చితంగా కుటుంబ నేపథ్యం కావచ్చు, పరిసరాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా సహకరించాలి. వారికి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, మరి ఈ విజయం వెనుక వాళ్ళు ఏమంటున్నారు, ఈ విజయాన్ని వాళ్ళు ఎట్లా ఆస్వాదిస్తున్నారు? హరనాథ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి. నమస్కారం సార్, వేణుమాధవ్ గారు నమస్కారం. మీరు వరంగల్లో ఎప్పటి నుంచో విద్యాభివృద్ధికి మారుమూల ప్రాంతంలో స్కూల్ స్థాపించి చాలా సేవ చేశారు. మీరు ఈరోజు ఈ మాధ్యమం ద్వారా పిల్లలందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. మీకు ప్రత్యేకంగా సుమన్ టీవీకి మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న విజయాన్ని ఆస్వాదించడం అంటే నిజంగా ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మేమందరం ఒక హాఫ్ అన్ అవర్ చాలా ఏడ్చాము అందరం. సో దట్ ఫీలింగ్ ఈజ్ దేర్. కాకుంటే మరి ఇది ఎలా వచ్చింది అంటే,
మనము తల్లిదండ్రుల పాత్ర ఎక్కడి వరకు ఉండాలి అంటే, తల్లిదండ్రుల పాత్ర మనము చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళ స్టేజ్కి వెళ్ళి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. మన మాట వినట్లేదు, లేకపోతే పక్క వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చినాయి, మీకు తక్కువ మార్కులు వచ్చినాయి. ఇంకా చాలా చాలా తల్లిదండ్రులకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే, 100 మార్కులకు 70 వస్తే 70 అనే చెప్పండి, 60 వస్తే 60 చెప్పండి, 80 వస్తే 80 చెప్పండి. కానీ వాళ్లకు ఫాల్స్ ప్రిస్టేజ్ క్రియేట్ చేసి మా పాపకు 90 వచ్చినాయి, 85 వచ్చినాయి అని తప్పు చెప్తే వాళ్ళు అదే విధంగా మార్గంలో వెళ్తారు. అది లేకుండా తప్పకుండా మన విషయం, మనకు ఆలోచన ఉన్నది వాళ్లకు చెప్పడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు మనం ఉండాలి. డెసిషన్ వాళ్ళ చేతిలో పెట్టాలి, మనం పక్కకు ఉండాలి. పరిపూర్ణ గారు, అంటే మదర్గా మీకు ఎప్పుడన్నా రిజల్ట్ రాకముందు అనిపించిందా, అయ్యో డాక్టర్ చదివితే బాగుండు, ఇంజనీరింగ్ చదివితే బాగుండు, లేదా విదేశాలకు వెళ్తే బాగుండు అని అనిపించిందా? అట్లేం అనిపించలేదు సార్. విదేశీ అసలు ఆలోచన లేదు, పిల్లలకు లేదు, మాకు లేదు. కళ్ళెదుటే ఉండాలంటే అంతే సార్. ఇప్పుడు రిజల్ట్ రాకముందు ఇంకేమన్నా అంటే ఇంకేం చేయాలని పాప అనిపించింది, లాయర్గానే చూడాలనిపించిందా? వచ్చిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి? అది వస్తే రాని, లేకపోతే లేదు, టెన్షన్ పెట్టుకోకని పిల్లలకైతే చెప్పాను. వస్తే బాగుంటుంది అనుకున్నాను. రాకున్నా ఒకవేళ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇంకా పోస్టులు ఉన్నాయి, గవర్నమెంట్ పోస్టులు ఉన్నాయి, అవి రాసుకోవచ్చు అని పిల్లలకు చెప్పాను. ఎట్లా ఉండే అమ్మాయి మొదటి నుంచి చదువులో కావచ్చు, మిగతా ఆటపాటల్లో కావచ్చు, చుట్టుపక్కల అందరితో ఎట్లా ఉంది? చాలా బాగుండేది. పిల్లలు అన్నీ అర్థం చేసుకునేది, అన్ని సంఘటనలు అర్థం చేసుకొని వాళ్ళ తండ్రి చెప్పిన విధంగా నడుచుకున్నారు. పిల్లలు మాత్రం చాలా బుద్ధిమంతులు ఇద్దరు కూడా. వాళ్ళ పిల్లలు చదువుకొని CA కూడా, పెద్ద పాప కూడా చాలా కష్టపడి సాధించింది, చిన్న పాప కూడా అదే విధంగా సాధించింది. పెద్దమ్మాయి ఇంకా ఫ్యూచర్లో ఏం కావాలని, ఏం చేయాలని మీకు ఎట్లా అనిపిస్తుంది? పెద్దమ్మాయి ప్రాక్టీస్ చేస్తుందండి, ప్రాక్టీసే చేస్తుంది ఇక అంతే. ఇప్పుడు మీలాగా పేరెంట్స్ ఇంకేమైనా మీరేమైనా సజెషన్ ఇస్తారా? అంటే పిల్లలకు చదువుకునేటప్పుడు ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్పకుండా వాళ్ళు చదివే దాన్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సపోర్టింగ్గా ఉండాలంతే.